కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ ఇచ్చిన రిపోర్ట్ బయటకు వచ్చింది. 17 మంది ఇరిగేషన్ అధికారులకు క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేసింది. ఎల్ఎన్టీ సంస్థపై కూడా క్రిమినల్ చర్యలకు సూచించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటికే విజిలెన్స్ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు ఆ రిపోర్ట్ బయటకు రావడంపై చర్చనీయాంశంగా మారింది. డీటెయిల్స్ తెలుసుకుందాం. శ్రీశైలం మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీశైలం, ఏముంది కాళేశ్వరంపై విజిలెన్స్ ఇచ్చిన రిపోర్ట్లో? మేడిగడ్డ 7వ బ్లాక్ కుంగిన తర్వాత విజిలెన్స్ అక్కడ ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ను ప్రభుత్వానికి సబ్మిట్ చేసింది. ఈ 2024 అక్టోబర్ ఆ సమయంలో ప్రాజెక్టు కుంగిపోగా మార్చి 18న ఈ సంవత్సరం మార్చి 18న విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. దీంట్లో ప్రధానంగా ఎవరెవరు ఎక్కడెక్కడ తప్పు జరిగింది, దేనివల్ల ఆ ప్రాజెక్ట్ అనేది కుంగాల్సి వచ్చింది, దానివల్ల ప్రభుత్వానికి ఎంత మేర నష్టం ఉన్నది, దాన్ని ఎవరి నుంచి రికవర్ చేయాలి, ప్లస్ ఎవరెవరి మీద చర్యలు తీసుకోవాలనే అంశం మీద స్పష్టంగా ఈ రిపోర్ట్లో పేర్కొంది. మనం చూడొచ్చు 17 మంది రిటైర్డ్ అండ్ ప్రజెంట్ పనిచేస్తున్నటువంటి ఈఎస్సీ ఏఈ స్థాయి నుంచి మొదలు పెడితే ఈఎన్సీ స్థాయి వరకు దాదాపు 17 మంది ఉన్నతాధికారుల మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు ఎవరైతే కాంట్రాక్ట్ సంస్థ ఉందో ఎల్ఎన్టీ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇందులో రిఫర్ చేసింది విజిలెన్స్ సంస్థ. దాంతోపాటు మరొక 33 మంది ఇంజనీర్ల మీద పెనాల్టీ వేయాలని సూచించింది. దీంట్లో ఒకవేళ రిటైర్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళ పెన్షన్ నుంచి దాన్ని రికవరీ చేయాలని చెప్పి కూడా అందులో మెన్షన్ చేసింది. మరోవైపు 7 మంది ఎవరైతే రిటైర్ ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా ఇంజనీర్ల మీద చర్యలు తీసుకోవాలి. దాంట్లో ఈఎన్సీ నుంచి మొదలు పెడితే ఎస్సీ వరకు ఉన్నారు, వాళ్ళందరి మీద కూడా చర్యలు ఉండాలి. దీంట్లో కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఏదైతే విజిలెన్స్ ఇచ్చిందో ఆ రిపోర్ట్లో మెన్షన్ అయింది. అయితే అప్పుడే మార్చిలోనే ఈ రిపోర్ట్ ఇచ్చినప్పుడు కూడా అందులో అంశాలు ఎవరి మీద చర్యలు తీసుకోవాలి, ఏం చర్యలు తీసుకోవాలన్న అంశాలు అప్పుడే బయటకు వచ్చినప్పటికి కూడా రిపోర్ట్ అనేది ఇప్పటివరకు బయటకు లీక్ కాలేదు. కానీ తాజాగా ఈ రిపోర్ట్ బయటకు వచ్చింది. దీంట్లో అధికారుల పేర్లు మెన్షన్ చేస్తూ దాదాపు 10 పేజీలతో రిపోర్ట్ ఉంది. దీంట్లో ఏ అధికారి మీద ఏం చర్యలు తీసుకోవాలంటే స్పష్టంగా మెన్షన్ చేశారు. మరోవైపు ఎల్ఎన్టీ సంస్థ మీద కూడా ఎవరైతే ఈ నిర్మాణ సంస్థ ఉందో దాని మీద ఏదైతే వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు ఉన్నాయో, ఏదైతే సీక్రెట్ ఫైల్స్ ఉన్నాయో దాన్ని సరిగ్గా చేపట్టకపోవడం వల్లనే ప్రాజెక్టు కుంగడానికి ప్రధాన కారణంగా నిలిచింది. వాళ్ళ నిర్లక్ష్యమే ఇందుకు మూల్యమైందని చెప్పింది. మరోవైపు ఆ సంస్థ చేసినటువంటి మరో నిర్వాకాన్ని కూడా బయటపెట్టింది. పనులు పూర్తి కాకుండానే పూర్తయినట్టుగా కంప్లీషన్ సర్టిఫికేట్ తీసుకుంది. దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఇరిగేషన్ శాఖకు అదేవిధంగా ప్రభుత్వానికి సూచించింది. మరోవైపు ఎల్ఎన్టీ సంస్థ మొదటి నుంచి ఈ మధ్య కాలంలో మనం చూడొచ్చు, ఎల్ఎన్టీ సంస్థ ఇది ఎన్డీఎస్ఏ కూడా ఒక లేఖ రాసింది ఇటీవల. ఏమని, మేమేం తప్పులు చేయలేదు, మీరు పూర్తిగా పరిశీలించకుండానే ఏదైతే గ్రౌటింగ్ చేశారో గ్రౌటింగ్ చేయడం వల్ల టెస్టులు చేయలేకపోయామని చెప్పి దానివల్ల పూర్తి నివేదిక ఎట్లా ఇస్తారని చెప్పి ఎన్డీఎస్ఏను కూడా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి ఈ నిర్మాణ సంస్థకు ఉంది. కానీ మనం మొత్తంగా అబ్జర్వ్ చేసినట్టయితే ఎల్ఎన్టీ సంస్థ చేసినటువంటి ఈ తప్పిదాల వల్లనే ప్రాజెక్టు కుంగాల్సినటువంటి అవసరం ఏర్పడింది. దానివల్లనే తప్పిదం జరిగింది. మొత్తం ఆ బాధ్యత అంతా కూడా అప్పుడు ఉన్నటువంటి ఇంజనీర్లు అదేవిధంగా దానిలో భాగం చేసుకున్నటువంటి ఈ నిర్మాణ సంస్థ మీదనే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏదైతే విజిలెన్స్ ఉందో ఆ రిపోర్ట్లో మెన్షన్ చేసింది. ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. మార్చిలో నివేదిక ఇచ్చినప్పటికీ కూడా అప్పుడే ఒకవేళ ఇట్లాంటి ఈ విజిలెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద ప్రభుత్వం రివ్యూ కూడా యాక్షన్ తీసుకుందామని కూడా భావించింది. అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే అటు విజిలెన్స్ రిపోర్ట్ పూర్తయిన తర్వాత ఇటు పీసీ ఘోష్ కమిషన్ కూడా ఎంక్వైరీ చేస్తున్న నేపథ్యంలో అదేవిధంగా ఎన్డీఎస్ఏ కూడా పూర్తి స్థాయిలో రిపోర్ట్ రావాల్సిన అవసరం ఉందని అప్పుడు భావించినటువంటి ప్రభుత్వం వీళ్ళ మీద చర్యలను పక్కకు పెట్టింది తాజాగా. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ లేఖ బయటకు వచ్చిన నేపథ్యంలో ఎట్లాంటి చర్యలు తీసుకుంటుందనే అంశం మీద కూడా ఒక చర్చ అయితే జరుగుతోంది. ఇంకా పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ రావాల్సి ఉంది ఈ నెలలోనే. అప్పుడు ఆ ప్రాజెక్టులో భాగమైనటువంటి గత ప్రభుత్వ పెద్దలు కూడా ఈ విచారణకు హాజరు కావాల్సిన నేపథ్యంలో వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఒకవేళ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ విచారణ పూర్తయిన తర్వాత పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఆ నివేదిక ఆధారంగా ఈ విజిలెన్స్ కానీ అదేవిధంగా కాగిచ్చినటువంటి రిపోర్ట్ను కానీ మరోవైపు ఎన్డీఎస్సీ ఇచ్చినటువంటి రిపోర్ట్ను అన్నీ బేరీజ్ చేసుకొని రివ్యూ చేసిన తర్వాత ఖచ్చితంగా చర్యలు ఉంటాయని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో మరి ఎల్ఎన్టీ సంస్థ మీద ఎట్లాంటి చర్యలు ఉంటాయి, మొత్తం ప్రాజెక్టు మొత్తాన్ని కూడా బాధ్యత అంతా కూడా ఆ సంస్థకు నేపథ్యంలో ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం అనేటువంటి చర్చ కూడా ఈ ఏదైతే రిపోర్ట్ బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా తీవ్రమైనటువంటి ఒక డిస్కషన్ అయితే జరుగుతోంది. సౌజన్య.